మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? కేటీఆర్ ఎమ్మెల్యే అక్కడ సిరిసిల్ల నియోజకవర్గంలో 10 ఏళ్ళు మంత్రి పదవి చేశారు. కీలకమైనటువంటి నాయకుడు బీఆర్ఎస్ పార్టీలో. కాబోయే ముఖ్యమంత్రి అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు క్యాడర్ చాలా గట్టిగా నమ్ముతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కంచుకోట కూడా కాదు, గతంలో ఒకప్పుడు కంచుకోట. అలాంటి చోట కేటీఆర్ అక్కడ సిరిసిల్లలో నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. కాబోయే ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ అవుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కావచ్చు, లీడర్లు కావచ్చు, కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి అని గట్టిగా నమ్ముతున్న నేపథ్యంలో అక్కడ మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అని మనం సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలను అడిగితే అవును బాగుంది అనే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. సిరిసిల్ల నియోజకవర్గంలో రేవంత్ 2 ఏళ్ల పరిపాలన తర్వాత కూడా హోల్డ్ ఉంది కేటీఆర్కు. 57.14% బాగుంది అన్నారు. మెరుగుపరుచుకోవాలనే వాళ్ళ సంఖ్య కూడా చాలా తక్కువగా ఏమీ లేదు. 11.42% ఉంది. 31.42% మాత్రం మంది బాగోలేదు అని చెప్పారు. సో అవైలబిలిటీ అనేది 100% కౌంటబుల్ ఉంటుంది ఇలాంటి విషయాల్లో. ఎందుకు అంటే కేటీఆర్ రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఉన్నారు. అక్కడ ఆయన మిగతా పార్టీ కార్యక్రమాల్లో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి అక్కడ అవైలబిలిటీ తక్కువగా ఉంటే ఇలాంటివి పెరిగే అవకాశం ఉంటుంది అని అయితే మనం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మెరుగుపరచుకోవాలి అనే వాళ్ళ సంఖ్య కూడా బాగానే ఉంది. కానీ సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్కు 57.14% మంది బాగుంది ఆయన పనితీరు అని తీర్పిచ్చారు. నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాంపుల్స్ విశ్లేషించినటువంటి ఆధారంగా వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తున్నాం కదా. కేవలం పేపర్ శాంపుల్సే కాదు, ప్రజలు కూడా ఏమనుకుంటున్నారో, ప్రజల అభిప్రాయం ఎలా ఉందో కొన్ని వీడియోల్ని చిత్రీకరించింది తెలుగు 360. అది సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఉంది ఇక్కడ గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? కాంగ్రెస్ బాగానే ఉంది. కాంగ్రెస్ పాలన బాగానే ఉంది. టీఆర్ఎస్ కన్నా బాగానే ఉంది. పేదలకు మంచి జరుగుతుంది కాంగ్రెస్. టీఆర్ఎస్ హాయంలో ఇప్పుడు రేషన్ కార్డు రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ లో రేషన్ కార్డు వస్తుంది, సన్న బియ్యం వస్తున్నాయి. పేదలకు చాలా మేలు జరుగుతుంది. ఎట్లుంది 20 నెలల నుండి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కదా మాకు ఏం లేదు, వేస్ట్. సాయంత్రం బంద్ పడ్డాయి, మేము బతలేము. ఎవరు పని లేదు, మన లేదు. ఆ సీరియల్ మాకు కళ్ళు కామడతలేవు. గట్లున్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్. పైన టీఆర్ఎస్ మంచుకుండే. ఎట్లా మన కేటీఆర్ మీకు ఎమ్మెల్యే ఇక్కడ, మాజీ మంత్రి, ఆయన ఎట్లుండేటోడు? ఎట్లా ఆయన ఉన్నప్పుడు మా సిరిసిల్ల మాకు బాగుపడ్డది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వేస్ట్, వేస్ట్. మళ్ళీ వీనికి ఎవరు ఓటేయం. ప్రస్తుతానికైతే రైతుల పరిస్థితి మరీ ఘోరంగా ఉన్నది. ఏంటంటే యూరియా గురించి మేము గత 10 రోజుల నుంచి లైన్ కడుతున్నాం. పెద్దూరు సొసైటీ కానీ, చంద్రపేట సొసైటీ కానీ, కొల్లూరు సొసైటీ కానీ. లాస్ట్కి అయితే మేము బ్లాక్లో కొనే పరిస్థితి వచ్చింది. వెమ్లాడకు పోతే 550 రూపాయలకు ఒక బస్తా మేము కొనే పరిస్థితికి వచ్చింది. మేమైతే రాజకీయాల పార్టీలకు మాకు సంబంధం లేదు. మేము ఓన్లీ రైతులం. అది వాళ్ళు విమర్శలు చేసుకుంటారు కావచ్చు. కాకపోతే మేము అక్కడికి పోతేమంటారు, బీజేపీ ఇవ్వాలని ఇస్తలేదు, కాంగ్రెస్ ఉండుట్లా బీజేపీ ఇవ్వాలని ఇస్తలేదు అని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. కాంగ్రెస్ వాళ్ళు అది బీజేపీ వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు. కాంగ్రెస్ ఏమంటుంది, బీజేపీ సెంట్రల్ నుంచి వాళ్ళు ఇవ్వద్దని ఇస్తలేరని వాళ్ళు అంటారు. ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఏం చేయలే. ఇప్పటి వరకు అయితే గవర్నర్లకు గిరికి ఇట్లా జీవనోపాధి లేదు, మాకు ఏది లేదు. ఏ రకంగా ఇప్పుడు అది చెట్టు మీకెళ్ళి వాడాడు మొన్నాగో ఆయనకు 12 లక్షల రూపాయలు అయినాయి తాడు మీకెళ్ళి వాడితే. ఏది లేదు ఇప్పటి వరకు, ఆయనకి ఏది ఇవ్వలే. ఏం పని లేవు. ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాల్చేయాలి, ఏ డెవలప్మెంట్ అనేది ఏం లేదు. ఎక్కడ పనులు అక్కడనే ఆపిరు. పాపం గరీబ్ గారు ఇల్లు కూడా కొట్టుకుని కట్టుకున్నాడు, ఉసుక దొరుకుతలేపా. సిమెంట్ పెంచే, సలాగ పెంచే, అన్ని రేట్లు పెంచండు. ఏం లాభం? నువ్వు 5 లక్షలు ఇవ్వాలి, లాభం ఏముంది? ఇప్పుడు మాకేం లేదు. మాకు ఆధారం ఏంటంటే ఈత చెట్లు పెట్టుకోను జాగు ఉండాలి. మాకు ఎక్స్గ్రేషియా, మా కులాస్తులు ఎవరికి ఏం జరిగినా, ఇన్సిడెంట్ జరగని, చనిపోని ఎక్స్గ్రేషియా, లేకపోతే ఇట్లా వికలాంగులు అయితే ఖర్చులు ఏమన్నా ఈ ప్రభుత్వం చూడాలనే కోరుకుంటున్నాం.